నమస్తే, వెల్కమ్ టు జేకే టీవీ. నేను శ్రీదేవి. ఎప్పుడైనా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు. మనిషి ఆయుష్ 100 ఏళ్ళు అని చెప్తారు. ఒకప్పటి మహర్షులు ఋషులు 100 ఏళ్ళు జీవించగలిగారు. తర్వాత మన ముత్తాతలు తాతలు 100 ఏళ్లకు పైగానే జీవించారు. ఇక ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ కాలమే ఉంటున్నా ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనిని బట్టి చూస్తే క్రమంగా మనిషి ఆయుష్ తగ్గుతూ వస్తుందని చెప్పవచ్చు. ఇక పరిశోధనలతో పాటు సమాజంలో జరుగుతున్న మరణాల రేటు, మరణాల వివరాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే వెంటనే జీవితంలో ఒక 5 మార్పులు చేసుకోవాలి. అవేంటంటే ఆహారమే ఆరోగ్యమని అంటారు. చాలా వరకు తీసుకునే ఆహారమే ఔషధంగా పనిచేసి చాలా రోగాలు నయం కావడంలో సహాయపడుతుంది. ఇక రోజు సమతుల ఆహారం తీసుకోవాలి. దీనివల్ల శరీరానికి పోషకాలు అందడంతో పాటు రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇక శరీరానికి శక్తి కూడా అందుతుంది. రోజులో కనీసం 5 రకాల పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలట. గోధుమలు, ఓట్స్, బ్రౌన్ రైస్, తృణధాన్యాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఫైబర్తో పాటు అవసరమైన పోషకాలు, ప్రోటీన్లు కూడా ఉంటుంది. ఇక ప్రోటీన్ కోసం చేపలు, శనగలు, పప్పులు, జున్ను, పన్నీర్ వంటివి తినాలి. ఇక ఇవన్నీ శరీరానికి తగిన బలాన్ని ఇస్తాయి. ఇక శరీరంలో కండరాలను బలంగా ఉంచుతాయి. ఫిట్గా ఆరోగ్యంగా ఉండడానికి వీలైనంత తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవాలి. చక్కెర జోడించి చేసిన ఆహారం, ఉప్పు ఎక్కువగా జోడించి చేసిన ఆహారం తక్కువగా తీసుకోవాలి. అలానే ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహారం, స్నాక్స్లో సోడియం, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం గింజలు, ఆలివ్ నూనె, చేపలు తినాలి. ఇది మెదడు పనితీరుకు కూడా చాలా సహాయపడతాయి. అలానే రోజు 30 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంటే స్విమ్మింగ్, సైక్లింగ్ కూడా చేయొచ్చు అన్నమాట. అలానే కనీసం రోజుకు 7 నుండి 9 గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇది మనిషి యొక్క శారీరక అలానే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హాయ్ గైస్, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.